కొందరు తారలు వాళ్ళు పోషించిన పాత్రల కంటే వాళ్ళపై చిత్రీకరించిన పాటల వల్ల గుర్తుండిపోతారు. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన తమిళ నటి ఈవి సరోజ. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఇద్దరు మిత్రులు చిత్రంలోని పాడవేల రాధిక పాటలో సరోజ అభినయం మన అందరికీ ఇప్పటికీ గుర్తుంటుంది. అలాగే పెంకి పెళ్ళాం, భలే రాముడు వంటి చిత్రాల్లో చేసిన నృత్యం కూడా. కార్తవరాయని కథ చిత్రంలో గాజులమ్మ గాజులు పాట కూడా పాపులర్. సాటి లేని అందం ఉన్న నటి ఈవి సరోజ. కానీ ఎందుకో ఆవిడకు తెలుగులో హీరోయిన్గా సరైన బ్రేక్ రాలేదు. తెలుగులో మొదట ఆవిడ హీరోయిన్గానే పరిచయమైన కొన్ని చిత్రాల్లో నృత్యాలు చేశారు. చదువుకున్న అమ్మాయిల చిత్రంలో పద్మనాభం పక్కన హాస్య పాత్రను, బందిపోటులో రాజనాళ్ల పక్కన వేప పాత్రలోనూ నటించారు. ఎల్ విజయలక్ష్మి ప్రవేశం తరువాత సరోజకు నృత్యతారగా అవకాశాలు తగ్గడంతో ఇలా తనని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సరోజ అంగీకరించారు. తక్కువ చిత్రాల్లో నటించిన తెలుగువారి ఆదరణ పొందిన సరోజ సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో తయారు చేయడానికి అవసరమైన సమాచారం అందించిన మిత్రుడు డాక్టర్ కంపెల్ల రవిచంద్రకు ధన్యవాదాలు. తెలుగులో తొలి ద్విపాత్రాభినయ చిత్రం ఇద్దరు మిత్రులు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రానికి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. చెన్నైలోని వాహిని స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అక్కినేని 2 పాత్రలు పోషిస్తున్నారు కనుక ఆయన సరసన నటించడానికి ఇద్దరు హీరోయిన్లు కావాలి. ఒక హీరోయిన్గా రాజసులోచనను ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఎంతో మందిని చూశారు, కానీ ఎవరూ నచ్చలేదు. ఆ రోజు దర్శకుడు ఆదుర్తి సెట్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే దుక్కిపాటి వెళ్ళి ఫ్లోర్ బయట కూర్చున్నారు. ఆ పక్క ఫ్లోర్లో ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో నటి ఈవి సరోజ ఉన్నారు. దుక్కిపాటి అక్కడే ఉన్నారని తెలిసి ఆయన్ని కలవడానికి వచ్చారు. వణక్కం సార్ అని పలకరించారు. అన్నపూర్ణ సంస్థ అంతకుముందు తీసిన తోడికోడళ్ళు చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నారు సరోజ. ఈ సంస్థ నిర్మించిన వెలుగు నీడల చిత్రంలో అక్కినేని సరసన గిరిజ నటించారు. ఈ సినిమా తమిళ వెర్షన్లో ఆ పాత్రను సరోజ పోషించారు. అందుకే ఆ గౌరవంతో దుక్కిపాటి దగ్గరకు వచ్చారు సరోజ. సార్, మీరు సింగిల్ వెర్షన్ తీస్తున్నారని విన్నాను, అందులో నాకు ఏం వేషం ఉంటుందిలేండి అన్నారు. ఆమె వంక పరిశీలనగా చూశారు దుక్కిపాటి. సెకండ్ హీరోయిన్ పాత్రకు పనికి వస్తుందని అనిపించింది. అందుకే వెంటనే ఈ సినిమాలో హీరోయిన్ వేషం ఉంది, వేస్తావా అని అడిగారు దుక్కిపాటి. ఆ మాట వినగానే సరోజ ఆశ్చర్యపోయి, మీరు తెలుగులో మాత్రమే ఈ సినిమా తీస్తున్నారు, నాకు తెలుగు రాదు కదా, ఎలా అని అడిగారు. అదంతా నీకెందుకు, నేను చూసుకుంటా కదా, నువ్వు చేస్తావా చెయ్యవా అది చెప్పు, 4 రోజుల్లోనే షూటింగ్ ఉంది అని అడిగారు దుక్కిపాటి. ఆనందంతో ఎగిరి గంతేసి చేస్తాను సార్ అన్నారు సరోజ. వెంటనే ఫ్లోర్లోకి వెళ్ళి సెకండ్ హీరోయిన్ దొరికింది అని అనౌన్స్ చేశారు దుక్కిపాటి. ఎవరు అని ఆసక్తిగా అడిగారు అక్కినేని. ఈవి సరోజ అని చెప్పారు దుక్కిపాటి. ఆమెకి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు, మనది బాగా డెప్త్ ఉన్న పాత్ర అని సందేహంగా అడిగారు ఆదుర్తి. అదంతా నేను చూసుకుంటా, మీకు ఓకేనా చెప్పండి అని అడిగారు దుక్కిపాటి. ఆయన అంత భరోసా ఇవ్వడంతో ఓకే అనేశారు అక్కినేని, ఆదుర్తి. సరోజ పోషించే పద్మ పాత్రకు ఉన్న డైలాగులు తమిళంలో రాయించి ప్రాక్టీస్ చేయించే బాధ్యతను దుక్కిపాటి అసోసియేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ స్వీకరించారు. ఆ పాత్రకు ఎవరితో డబ్బింగ్ చెప్పించాలో ముందే నిర్ణయించి ఆ ఆర్టిస్టును పిలిపించి ఆమెతో డైలాగులు రిహార్సల్స్ చేయించి రికార్డు చేశారు. తమిళంలో రాసిన డైలాగులు, డబ్బింగ్ ఆర్టిస్టు ఆడియోలో చెప్పిన డైలాగులు సరోజకు ఇచ్చి ప్రాక్టీస్ చేయించారు. షూటింగ్ సమయానికి లిప్ మూమెంట్తో సహా పర్ఫెక్ట్గా తయారు చేశారు దుక్కిపాటి. అలా ఇద్దరు మిత్రుల చిత్రంతో ఆయన సరోజను హీరోయిన్గా పరిచయం చేశారు. ఇప్పుడు ఈవి సరోజ వ్యక్తిగత వివరాలు చూద్దాం. 1935 నవంబర్ 3న తమిళనాడు తంజావూరు జిల్లాలోని ఎన్కన్ గ్రామంలో పుట్టారు సరోజ. ఎన్కన్ అంటే నా కన్ను అని అర్థం. ఆ ఊరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఊరి పేరే ఆమె ఇంటి పేరు అయ్యింది.
చిన్నతనం నుంచి సరోజకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. అది గ్రహించిన ఆమె బంధువు ఒలువూరు రామన్ ఆమెకి నాట్యం నేర్పించారు. చిన్న వయసులోనే భరతనాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకుంది సరోజ. ఎంజీఆర్ హీరోగా నటించిన ఎన్ తంగై చిత్రంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ఆమె ఎంజీఆర్కు చెల్లెలుగా నటించారు. నటిగా మంచి పేరు రావడంతో మరిన్ని తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక తెలుగు చిత్రాల విషయానికి వస్తే 1956లో అక్కినేని హీరోగా నటించిన భలే రాముడు చిత్రంతో నర్తకిగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రంలో నాణ్యమైన పచ్చబొట్టు పొడిపించుకోవా అనే పాటలో సరోజ చేసిన నృత్యం ప్రేక్షకులతో ఈలలు వేయించింది. ఆ తర్వాత తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ప్రజాశక్తి వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు. భూలోక రంభ, భూ కైలాస్ వంటి చిత్రాల్లో ఆమె చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని పరవశింపజేశాయి. ఎన్టీఆర్ నటించిన కార్తవరాయని కథ చిత్రంలోని గాజులమ్మ గాజులు అంటూ సరోజ పాల్గొన్న నృత్య సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఇంటికి దీపం ఇల్లాలే చిత్రంలో జగ్గయ్యను ప్రేమించి భంగపడిన యువతిగా అద్భుతంగా పోషించారు. అదే సమయంలో తెలుగులో నిర్మించిన వెలుగు నీడల చిత్రం తమిళ వెర్షన్ తూయ ఉళ్ళంలో అక్కినేని సరసన నటించారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రుల చిత్రంలో నటించారు సరోజ. ఈ సినిమాలో ఆమెపై 4 పాటలు చిత్రీకరించడం విశేషం. అలాగే చదువుకున్న అమ్మాయిల చిత్రంలో పద్మనాభం సరసన హాస్య భూమికను పోషించారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ కాలం గుర్తుండిపోయిన నటి ఈవి సరోజ. అప్పటికే 2 భార్యలు ఉన్న తమిళ దర్శక నిర్మాత టిఆర్ రామన్నను వివాహం చేసుకున్నారు సరోజ. ఈయన 3 భార్యల పేర్లు కూడా సరోజలే కావడం విశేషం. నాట్యతారలు జ్యోతిలక్ష్మి, జయమాలినీలు రామన్న సోదరి కూతుళ్ళు. వారికి మేనత్త వరుస అవుతారు. తమిళనాడు ప్రభుత్వం సరోజను కలైమామణి అవార్డుతో సత్కరించింది. ఆమె కూతురు, కుమారుడు అమెరికాలో స్థిరపడ్డారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన సరోజ 2006 సెప్టెంబర్ 3న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.